ఒక కాలు విరిగితే మరో కాలు ఉంది కదా. కేసీఆర్ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. మేడిగడ్డలో ఎమ్మెల్యేలు మంత్రులు పియర్స్ను పరిశీలించిన సభ్యులు హాజరైన ఎంఐఎం డుమ్మా కొట్టిన బీజేపీ. దోషులందరిపైన చర్యలు తీసుకుంటామన్న సీఎం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే ఈయన మాట్లాడినటువంటి తరీకా, ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి భాషా పరిణితి కావచ్చు, విషయ పరిణితి కావచ్చు, ఈ రేవంత్ రెడ్డి అనేట ఆయనకైతే ఏడ ఉన్నట్టు కనపడతలేదు. ఏది ఒక కాలు ఎరిగితే ఇంకో కాలు మరో కాలు ఉంది కదా అని చెప్పేసి. ఆయననేమో ఆరోగ్యం బాగలేకపోయినా, కాలు పూర్తి స్థాయిలో నడవలేకపోయినా, ఎక్కువసేపు నిలబడలేకపోయినా తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి ఆయన నలగొండపోయిండు. ఈయననేమో మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఒక కాలు రీతే ఇంకో కాలు ఉంది కదా, ఆ కాలుతో నీ అసెంబ్లీకి రా అని చెప్పేసి ఈయన మాట్లాడతాడు. అంటే ఎటకారం చేస్తూ, ఎగతాళి చేస్తూ మాట్లాడేటువంటి మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నది. ఇక మేడిగడ్డకు పోయి నేను మొత్తం సినిమా అంతా చేసిరు, మామూలు డ్రామా కాదు ఇది మన కమల్ హాసన్ ఇట్లాంటి వాళ్ళకంటే కూడా అద్భుతమైనటువంటి డ్రామాని మన మేడిగడ్డలో ఈ మహానుభావుడు చేసాడు. ఆడుకోయి ఆ పర్యలు చూస్తారు, ఇవి చూస్తారు, అవి చూస్తారు. చూడాల్సింది మీరు కదా, పోవాల్సింది మీరు కాదు కదా. పోవాల్సింది ఎవరు? ఆ డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటువంటి నిపుణులు. ఎందుకు కుంగిపోయింది, దేనికి కుంగిపోయింది, ఆ రిపోర్ట్ ఇచ్చేటువంటి నిపుణులు పోవాలి దాని మీదకి. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళకి అప్ప చెప్తే వాళ్ళు రిపోర్ట్ రెడీ చేస్తారు. ఆ తర్వాత చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తారు. అసలు డ్యామ్ మొత్తానికే మనకి రాదుకుంటా పోతుంది అని చెప్పేసి చెప్పాను. నువ్వు నేను కాదు చెప్పాల్సింది, అధికారులు చెప్పాలి ఆ ముచ్చట, ఆ నిపుణులు చెప్పాలి ఆ ముచ్చట. అది కాకుండా ఇక వనికే రాదు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు, ఆ అన్నారం కూడా కూలిపోయిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళు అన్నారం, సుందిలా, బేడగడ్డ 3 పోయినాయి అని చెప్పేసి చెప్తారు. ఇలా ప్రయత్నం ఏంటంటే రేపటి నాడు వర్షాలు రావాలి, వరదలు భారీ ఎత్తున రావాలి, ఈ బరాజు ఆ వర్షాలలో కొట్టుకపోవాలి, కింద ఉన్న జనం మొత్తం జావాలి. ఇదంతా కేసీఆర్ ఖాతాలో వేయాలి. రేపు జరగబోయేది ఇదే. ప్రజలారు చూస్తూ ఉండండి మీరు. ఇంతకు మించి ఇంకొకటి ఏమీ జరగదు. రేపు జరగబోయేది ఇదే. అంటే వరదలల్లా మేడిగడ్డ కొట్టుకొని పోవాలి. అప్పటిదాకా వీళ్ళు డ్రామా చేస్తూనే ఉంటారు, ఈ డ్రామా చేస్తూనే ఉంటారు, మామూలుగా చేయరు. సో కాబట్టి ప్రతిపక్షం ఇప్పుడు ఏం చేయాలంటే అది ముందు కంప్లీట్ చేయండి. దాన్ని ఏం చేస్తారో చెప్పండి, నిపుణుల నివేదికను బయట పెట్టండి, దాని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేయాలి. నిజంగానే సరే అవినీతి తెలుసండి దాంట్లో, కానీ చేయాల్సిన పని ఇది అని చెప్పేసి చెప్తే అప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయి. లేకపోతే ఈయన చెప్తున్నా కదా, ఈ డ్యాము ఏదైతే ఉందో ఆ మేడిగడ్డ బరాజు అది వరదలు కొట్టుకపోవాలి, ఓహో ఇట్లా కొట్టుకపోతుంది అని చెప్పేసి వీడియోలు, ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టి ఆయన మీడియాలో ప్రచారం చేసి కేసీఆర్ కట్టింది ఇట్లా కొట్టుకపోతుందని ప్రచారం చేయాలి. అట్లా ఎక్కడైనా చిన్న డ్యామేజ్ జరిగితే దాన్ని రిపేర్ చేసుకొని మనం వాడుకొని మన సంసారం అలా తీసుకుంటాం. కానీ ఇది అట్లా కాదనమాట. జరిగిన చిన్న డ్యామేజ్ని పెద్దగా చేసి చూపించాలి, రేపు దాన్ని నిజం చేయాలి, వరదలు రావాలి మొత్తాన్ని. ఇది పోకపోయినా సరే వీళ్ళే ప్రొక్లైన్లు పెట్టో లేకపోతే బాంబులు పెట్టి దాన్ని వలగొట్టి నీళ్ళలా కలిపేయాలి. ఇది వీళ్ళు చేసేటువంటి ప్రయత్నము. దాంట్లో భాగంగానే ఇదంతా జరుగుతూ ఉంది. ఈయన పోయి ఆడ ఏం చేసి వచ్చినాయి అంటే ఇది నిజంగా రేపటికి కొట్టుకపోదా మరి రేపు వరదలు వస్తే కొట్టుకపోదా అంటే చేయాలి మనం. ఎట్లా చేయాలని చూసి వచ్చి నిన్న పోయి రేవంత్ రెడ్డి. అంతకు మించి నేను ఆడ చేసింది ఏం లేదు. పదే అదే అబద్ధం అని తెలిసిన అదే మాట. సీఎం మాట్లాడుతున్న విధానం పైన విమర్శలు, ప్రతిదీ తనకు అనుకూలంగా చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి తీర్మానంలో లోపాలను సభలో చెప్పిన హరీష్ రావు అయినా మేడిగడ్డలో సీఎం రేవంత్ వెటకారము, స్మితా సబర్వాల్ లేకపోయినా అసెంబ్లీలోనే వివరణ అయినా లేఖతోనే అప్పగింత అయిపోయిందన్న సీఎం. మరి అప్పగింత ఆమె అయిపోయిందని చెప్పేసి రాసినప్పుడు మరి మీరు పోయి ఎందుకు ఒప్పుకొని వచ్చిర్రు, మీరు పోయి మళ్ళీ దేనికి ఒప్పుకోలేదని చెప్పేసి మళ్ళీ తీర్మానం ఎందుకు చేసిర్రు? ఎట్లా ఉందంటే నిజంగా ఎంత ఏమంటారు, తిక్కలోడు తిరణాలకు పోతే ఎక్కదిగా సరిపోయింది అన్నట్టుగా ఇప్పుడు ఈయన ఎట్లా ఉందంటే ఈ ఏం అవగాహన లేదు, ఏం తెలియదు, ఒకసారి మంత్రి అయినోడు కాదు, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ పరిపాలన దక్షత ఉన్నోడు కాదు. ఈ ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు, ఉరుకులాట ఎక్కువ ఉన్నది, దూకుడు ఎక్కువ ఉన్నది. సో కాబట్టి ఏం చేయాలి, ఏది పడితే అది చేయాలి, మళ్ళీ దాన్ని తప్పైనాక అది కవర్ చేసుకొని ఇంకొకటి చేయాలి. సో ఈ విధమైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇక చూడు.